మీలో ఎంతమందికి పునర్జన్మలపైన నమ్మకం ఉంది? అయితే కొంతమంది కథనాల ప్రకారం బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మఫలాన్ని బట్టి మరో జన్మ ఎత్తుతారు అని నమ్ముతారు. అదైతే ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈజిప్ట్లో జరిగిన ఈ సంఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు విద్యాలయ. అవును, మీరు విన్నది నిజమే. 3000 సంవత్సరాల క్రితం మరణించిన మహిళ మళ్ళీ పుట్టింది. అసలు ఏంటి కథ, ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. డొరోథీ ఈడీ ఈమె 1904 సంవత్సరంలో బ్రిటన్లో జన్మించింది. అయితే ఈమె 3 సంవత్సరాల వయసున్నప్పుడు ఒకరోజు టెర్రస్ పైన ఆడుకుంటూ ఉండగా పైనుంచి కింద పడిపోయింది. దానితో బలంగా ఆమె తలకు దెబ్బ తగిలింది. ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్పించారు. అయితే కొద్దిసేపటి తర్వాత డాక్టర్స్ ఈడీ మరణించింది అని వారి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి డెత్ సర్టిఫికెట్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు మొదలైంది అసలు కథ. ఆ అమ్మాయి బాడీని తీసుకెళ్లడానికి ఐసీయూ వైపు అడిగేసిన పేరెంట్స్కి డాక్టర్స్కి పెద్ద షాక్ ఎదురైంది. అదేంటంటే ఈడీ ఆ రూమ్లో కూర్చొని ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంది. అప్పుడు పేరెంట్స్ డాక్టర్స్ని ప్రశ్నించగా తను చెప్పింది నిజమే అని, ఇంతలోనే ఇది ఎలా సాధ్యమైందో తెలియదు అని డాక్టర్స్ కూడా నివ్వెరపోయారు. ఇక అప్పటి నుంచి ఈడీ ప్రవర్తన చాలా వింతగా ఉండేది. తను ఇంగ్లీష్ కాకుండా ఏదో తెలియని భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. అది ఆమె పేరెంట్స్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈడీకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె పేరెంట్స్ ఒకసారి ఆమెను బ్రిటన్లోని మ్యూజియంకి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఈజిప్ట్కి సంబంధించిన గాడ్ ఫొటోస్, మమ్మీస్ అండ్ పురాతన వస్తువులు ఉన్నాయి. అప్పటి వరకు బాగానే ఉన్న ఈడీ సడన్గా ఎవరైతే అక్కడికి చెప్పులు వేసుకుని లోపలికి వచ్చారో వారందరినీ తిట్టడం మొదలుపెట్టింది. హే, ఇది మా దేవాలయం, ఇక్కడికి చెప్పులు ఎందుకు వేసుకొని వచ్చారు? ఆ చెప్పులు బయటే విప్పేసి రాండి అని అరిచింది. అప్పటి వరకు చెప్పులు ధరించిన ఈడీ కూడా తన చెప్పులను బయట ఉంచి లోపలికి తిరిగి వచ్చి ఆ ఈజిప్ట్ దేవతలకు నమస్కరించింది. ఈమె వింత ప్రవర్తనకు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అలాగే ఆమె చదువుతున్న స్కూల్లో కూడా ఆమె ప్రవర్తన వింతగా ఉండేది. క్రిస్టియన్ పాటలు పాడమంటే పాడేది కాదు. ఎలోన్గా కూర్చొని ఏవో మంత్రాలు జపిస్తూ ఉండేది, అది కూడా ఈజిప్షియన్ భాషలో. ఇక అప్పటి నుంచి కొంతమంది ఈమె ఈజిప్షియన్కి చెందిన అమ్మాయిని ఆమెపై రకరకాల కథలు అల్లేవారు. తర్వాత ఈజిప్ట్కి చెందిన అబ్దుల్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఈజిప్ట్కి చేరిన తర్వాత ఆమె అక్కడి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉండేది. తర్వాత కొద్ది రోజులకు ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే నేమింగ్ సెరమనీ టైంలో మళ్ళీ ఒక వింత చోటు చేసుకుంది. అదేంటంటే తన బాబుకు తన భర్త పేరైన సేతి నేమ్ పెట్టాలి అని చెప్పింది. దానికి అందరూ షాక్ అయ్యారు. దేనికంటే తన పేరు సేతి కాదు. దానికి ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు 3000 సంవత్సరాల క్రితమే పెళ్ళైందని, తన భర్త ఒక రాజు అని, తన పేరు సేతి అని చెప్పింది. దీనికి అక్కడ ఉన్నవారి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. తర్వాత అక్కడ ఉన్నవారు ఈడీపై ప్రశ్నల వర్షం కురిపించగా, నేను ఈడీ కాదని, తన పేరు బెన్ రిచీట్ అని, అమ్మ చిన్నతనంలోనే మరణించగా అప్పటి నుంచి నాన్నే నన్ను పెంచాడు అని చెప్పింది. అయితే ఉండటానికి ఇల్లు కూడా లేకపోతే తను గుళ్ళోనే పెరిగింది అట. అయితే సేతి అనే రాజు ప్రతిరోజు ఆ గుళ్ళో దర్శనానికి వచ్చేవాడట. అలా దర్శనానికి వస్తున్న సమయంలో ట్రిచిట్తో ప్రేమలో పడ్డాడు. అలా రోజు వారు సన్నిహితంగా కలుస్తుండటంతో ట్రిచిట్ ఆ గుళ్ళోనే గర్భం దాల్చింది. దాంతో ఆమెకు సేతికి చెడ్డ పేరు రావటంతో సూసైడ్ చేసుకొని మరణించింది. అయితే ఆమె తిరిగి 3000 సంవత్సరాల తర్వాత ఈడీగా పుట్టింది అని చెప్పింది. ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. తర్వాత అబ్దుల్ కూడా ఈమె ప్రవర్తనతో విసిగిపోయి విడాకులు ఇచ్చేశాడు. మొదట్లో ఆమె మాటలు నమ్మని వారు కూడా ఒక్కొక్క సాక్ష్యం బయటపడటంతో ఆమెను నమ్మటం మొదలుపెట్టారు. తర్వాత 1956 సంవత్సరంలో ఆమెను ఈజిప్ట్లో పురాతన గ్రామమైన అబిడోస్కు యాంటిక్వైటీస్ డిపార్ట్మెంట్కు హెడ్గా నియమించింది. ఇక ఆ పోస్ట్ తర్వాత ఆమె అబైడోస్లోని ఆలయాన్ని ఇల్లుగా భావించేది. కేవలం ఇంతే కాదు, శతాబ్దాల నుంచి ఎవరికీ తెలియని టెంపుల్, సౌత్ రీజియన్లో ఉన్న రహస్య సొరంగం గురించి పురావస్తు అధికారులకు తెలియజేసింది. అలాగే ఆ అధికారులను తన చిన్నతనంలో నివసించిన గుడికి కూడా తీసుకెళ్లి అక్కడ త్రవ్వకాలు జరిపించగా ఆ తవ్వకాల్లో 3000 సంవత్సరాల పూర్వం ఉన్న గుడి కూడా బయటపడింది. ఇంకా ఈజిప్ట్కు తెలియని విషయాలను కూడా బయటపెట్టింది. తర్వాత ఆమె 1981 సంవత్సరంలో మరణించింది.